ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏదైతే ధన్వంతరి వాణి అనే పుస్తకం ద్వారా అనేక మంది అమాయకులైన వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్న బ్రాహ్మణ కుటుంబాల దగ్గర నుంచి డెకాయిటీ రూపంలో, చెక్కుల రూపంలో, డీడీల రూపంలో, ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ మీకు అధిక ధరలు వస్తాయి, తర్వాత వడ్డీలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఈరోజు ఎంహెచ్ఏ కోర్టు నాంపల్లిలో అసలు నాకు ల్యాండ్స్కు సంబంధం లేదని బుకాయిస్తూ అడ్వకేట్లకు ఎట్లయినా వాళ్ళు ఛార్జెస్ పే చేయాలి, అడ్వకేట్ల ద్వారా తీవ్రమైన జాప్యాన్ని కలిగిస్తాము, 10-15 ఏళ్ళు మిమ్మల్ని కోర్టులకు తిప్పిస్తామని చెప్పి ధన్వంతరి విక్టిమ్స్ని భయపెడుతున్న కమలాకర్ శర్మ, నువ్వు ఏ రకంగా నువ్వు కలెక్ట్ చేసి అందరినీ మోసం చేసావు అనేది నీ మనస్సాక్షికి నువ్వు తెలుసుకో. రెండవది, నీకు చివరిగా జనవరి 15వ తారీఖు లాస్ట్ ఇచ్చాము, ఆ లోపు కనుక నువ్వు సెటిల్మెంట్ చేయకపోతే ధన్వంతరి విక్టిమ్స్ ప్రతి ఒక్కళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ధన్వంతరి విక్టిమ్కి కూడా వడ్డీ అసలుతో సహా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అట్లీస్ట్ రాసి నువ్వు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు కోర్టులో ఈరోజు ఇన్నేళ్ల పాటు జరిగిన సందర్భంలో 2023లో నీ పైన ఎఫ్ఐఆర్ తయారైతే 2024లో నువ్వు ఎట్లా కలెక్ట్ చేస్తావు డబ్బులు మంది దగ్గర నుంచి? నువ్వు అగ్రిమెంట్స్ ఇచ్చి 24లో నువ్వు కలెక్ట్ చేసావు, 2023లో నీ పైన ఏదైతే కేసు అయింది, సిసిఎస్లో కేసు అయినప్పుడు ఎట్లా కలెక్ట్ చేస్తావు? మోరోవర్, సిసిఎస్లో సీజ్ చేసిన అకౌంట్ల నుంచి ఎట్లా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు? అందులో నువ్వు అంబర్పేట కార్యాలయాన్ని సీజ్ చేసిన తర్వాత నువ్వు ఎలా నడుపుతున్నావు ఇల్లీగల్గా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు కాబట్టి కమలాకర్ శర్మని ఖచ్చితంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి విక్టిమ్స్కి ఏ రకంగా న్యాయం చేయాలో ఖచ్చితంగా చేస్తానని ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం ఆధ్వర్యంలో నేను గిరిప్రసాద్ శర్మ కన్వీనర్ని చెప్తున్నా. నిన్ను ఇంతకాలం ఉపేక్షించాం, ఇప్పటి నుంచి ఉపేక్షించే అవకాశమే లేదు. నీకు జనవరి 15 చివరి రోజు, అది నీకు తద్దినం పెడతామా రోడ్డు మీద కొడతామా అనేది ఆ రోజు ఖచ్చితంగా తెలియజేస్తాం. అట్లనే ఇదే విధంగా ఈరోజు చెప్తున్నాము, గవర్నమెంట్ ఇమ్మీడియట్గా పట్టించుకొని సిసిఎస్కు పవర్ లేకుండా ఎట్లా చేస్తారండి? సిసిఎస్లో ఒక డీసీపీ ఉంటుంది, ఐపీఎస్ మేడము, తర్వాత ఏసీపీ ఆదినారాయణ గారు ఉంటారు. వీళ్ళందరికీ పవర్స్ పెంచకుండా వాళ్ళు కేవలం కోర్టుల్లో వాళ్ళకి చుక్కెదురయ్యేది అట్లా చేస్తే వాళ్ళు ఎలా ఉద్యోగాలు చేస్తారు చెప్పండి? ఫస్ట్ అసలు సిసిఎస్కు స్వతంత్రంగా వ్యవహారం చేసేలాగా మీరు చట్టాన్ని తయారు చేయండి. సిసిఎస్లో కేవలం నాట్ ఓన్లీ ధన్వంతరి, కొన్ని వందల కంపెనీలు ప్రతిసారి జనాలు మోసం చేస్తున్నారు. మరి అట్లాంటి దానికి స్వయం ప్రతిపత్తితో పనిచేసే పవర్ ఇస్తారా? మీరు కావాలని గేమ్లు ఆడతారా? గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని ఇదే విధంగా డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా మీరు సిసిఎస్కు